సంక్రాంతి వచ్చిందంటే చాలు పండగ సంబరాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు సినిమాల సందడి కూడా మామూలుగా ఉండదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాల సందడి కాస్త తక్కువగానే ఉంది. తెలుగులో స్టార్ హీరోలు నటించిన 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజు, అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. అయితే ఏపీలో ఈ మూవీస్కి టికెట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కానీ తెలంగాణలో ఇటీవల జరిగిన పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని టికెట్ల ధరల పెంపుపై ఆమోదం తెలిపింది. కొందరు టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దానిపై కోర్టు విచారణ జరిపింది. మరి కోర్టులో ఏం తీర్పునిచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్, డాకు మహారాజు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ 2 సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండటంతో ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లో గేమ్ చేంజర్, డాకు మహారాజుల సినిమాలకు 14 రోజుల వరకు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని పిటిషన్ పేర్కొన్నారు. దాంతో కోర్టు పిటిషనర్ ఫిర్యాదుపై విచారణ జరిపింది. అయితే 2 సినిమాలకు కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. 10 రోజుల ధరల పెంపును పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సినిమాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు విశ్లేషకులు చెబుతుండగా, సాధారణ ప్రేక్షకులు మాత్రం కోర్టు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి టికెట్ ధరలు తక్కువగా ఉంటే కలెక్షన్స్ కూడా తగ్గుతాయి. ఇక సినీ నిర్మాతలు కోర్టును మరోసారి ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రేపు దీనిపై కోర్టు తుది నిర్ణయం తెలిసే ఛాన్స్ ఉంది. సో కోర్టు ఏం చెబుతుందో చూడాలి. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గేమ్ చేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య, యువ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.